దాదాపు మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ సిమెంట్ పరిశ్రమల్లో మార్పు రావాలా. గతంలో అది కోరమండల్ సిమెంట్ నుంచి ఐసీఎల్కి మారిన, ఐసీఎల్ నుంచి అల్ట్రాటెక్ మారినా కూడా అక్కడ కొంతమంది పెత్తనం మాత్రం ఏ గవర్నమెంట్లు మారినా కూడా దాదాపు 20-30 ఏళ్ళ నుంచి గవర్నమెంట్లు మారినా లేకపోతే సంస్థల యాజమాన్యం మారినా వాళ్ళ పెత్తనంలోనే జరుగుతుంది. అది ఈసారి మార్పు రావాలనే ఉద్దేశంతో గట్టిగా మేము పట్టుదలగా ఉన్నాము. ఖచ్చితంగా మన వాళ్ళు కూడా కార్యకర్తలు ఆ సిమెంట్ ఫ్యాక్టరీలు నడవాలా, మాకు కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే గట్టిగా మేము నిలబడడం జరుగుతూ ఉంది. కాబట్టి మనము ఇక్కడ ఇంక్రిమెంట్లు కానీ లేకపోతే ఇవి పాత ప్లాంట్లు టెక్నాలజీ మార్చి కొత్త టెక్నాలజీతో ఈ ప్లాంట్లలో కొత్త టెక్నాలజీ ఉపయోగించాలనే ఉద్దేశం, ప్లస్ మనకు భూములు పోగొట్టుకొని లేకపోతే ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ మనకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళ ఆధిపత్యంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మన వాళ్ళు కూడా అందరూ కోరుకుంటున్నారు ఖచ్చితంగా మార్పు రావాలా. ట్రాన్స్పోర్ట్లు కానీ ప్యాకింగ్ కానీ లోడింగ్ కానీ ఖచ్చితంగా మన వాళ్ళకి ఇచ్చి మనం కూడా ప్రూవ్ చేసుకునే విధంగా మనం కూడా ఆ ఫ్యాక్టరీలకు సహకరించే విధంగా ముందుకు పోతాం తప్ప ఆ ఫ్యాక్టరీలను ఆపాలను లేకపోతే సోలార్ భూములను నేను ఏదో దౌర్జన్యంగా పలానా కంపెనీకి ఇస్తున్నామనేది కాదు. గత ప్రభుత్వంలోనే ఇదే విధంగా సోలార్ కానీ సిమెంట్ ఫ్యాక్టరీలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఈ రోజు కూడా నడవాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్ద